మన రాజ్యాంగంలో సపరేషన్ ఆఫ్ పవర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ప్రభుత్వంలో 3 విభాగాలు: లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఈ 3 కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే కోఆపరేషన్తో ఉండాలి. సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఎప్పుడు కూడా వాటర్ టైట్ కంపార్ట్మెంట్ అని అర్థం కాదు. ఖచ్చితంగా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూనే అవసరమైన చోట సహకరించుకోవాలి. ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్ అనే సిద్ధాంతాన్ని ప్రకటించిన ఫ్రెంచ్ ఫిలాసఫర్ మాంటెస్ కూడా తను రాసిన ద స్పిరిట్ ఆఫ్ ద లాస్ అనే పుస్తకంలో దీన్ని సుదీర్ఘంగా వివరించారు. అయితే భారతదేశంలో మనందరికీ తెలుసు, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 50 ఉంది, సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, గత వారంలో 11వ జాయింట్ కాన్ఫరెన్స్ జరిగింది స్టేట్ చీఫ్ మినిస్టర్స్కి జడ్జెస్కి మధ్య. సిజేఐ దానికి వచ్చారు. ప్రధాని మోడీ గారు ఈ కాన్ఫరెన్స్ని ఇనాగ్రేట్ చేశారు. లా మినిస్టర్, ఇతర మంత్రులు, ముఖ్యంగా చాలా రాష్ట్రాల నుంచి సీఎంస్ ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారు. దీనిలో చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు మాట్లాడుతూ అనేక అంశాలు ప్రస్తావించారు. కోర్టులకి వాటి లక్ష్మణ రేఖ ఏంటో తెలుసు. అదేవిధంగా పెండెన్సీ ఆఫ్ కేసెస్ సాల్వ్ చేయడంలో ప్రభుత్వం కోర్టులకు సహకరించాలి. దాంతోపాటు కోర్టులు ఇచ్చిన ఆర్డర్స్ కానీ జడ్జిమెంట్స్ కానీ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. ఇలా అనేక అంశాలు చెప్పారు. ఆయన చెప్పిన అంశాలు ఒకసారి మనం లోతుగా పరిశీలిస్తే చాలా ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. న్యాయ వ్యవస్థ ప్రక్షాళన, ప్రభుత్వము న్యాయ వ్యవస్థ మధ్య సంబంధాలు ఎలా ఉండాలి, ఇలా అనేక అంశాల పట్ల ఆయన తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ముందుగా జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్. గత సంవత్సర కాలంలో హైకోర్టు జడ్జిల అపాయింట్మెంట్స్ ఇవన్నీ చాలా పెరిగినప్పటికీ ఇంకా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. జస్టిస్ డిలేడ్ ఈజ్ నథింగ్ బట్ జస్టిస్ డినైడ్. లేదా న్యాయ వ్యవస్థ చాలా జాప్యం చేస్తే నిజంగా ఆ జాప్యం అనేది మనకి జస్టిస్ డెలివరీ సిస్టంలో అన్యాయం జరుగుతున్నట్టే. అటువంటి జాప్యం జరగకుండా ఉండాలంటే జడ్జెస్ అపాయింట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా లోయర్ లెవెల్లో. ఆ తర్వాత మనం చూసాం డిస్ట్రిక్ట్ జడ్జెస్. రీసెంట్గా లాస్ట్ ఇయర్ డిస్ట్రిక్ట్ జడ్జి మీద అటాక్. డిస్ట్రిక్ట్ జడ్జెస్ కూడా సెక్యూరిటీ కల్పించాలని చెప్పి ఈ దిశగా ప్రయత్నాలు ప్రభుత్వం చేయాలని చెప్పి ఎన్వి రమణ గారు చెప్పారు. అదే కాకుండా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు ఇవన్నీ మిస్యూజ్ అవుతున్నాయని చెప్పారు. ఎక్కువగా స్వార్థ ప్రయోజనాల కోసం లేకపోతే రివెంజ్ తీర్చుకోవడం కోసం ఇలాంటి వాటి కోసం పిఐఎల్స్ వేస్తున్నారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో పాటు మనం చూస్తే కనుక ఎగ్జిక్యూటివ్ ఇన్యాక్టివ్నెస్ అండ్ ఇన్యాక్షన్. అంటే ఒక చిన్న భూ వివాదం ఉందనుకోండి, తహసీల్దార్ స్థాయిలోనే లేదా ఎంఆర్ఓ స్థాయిలో లేకపోతే ఆర్డీఓ స్థాయిలో రూల్ ఆఫ్ లా పాటించి అన్ని రూల్స్ సక్రమంగా చేస్తే, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఇవన్నీ కనుక వాళ్ళు పాటిస్తే ఇంకా కోర్టులో వ్యాజ్యంతో పనే ఉంటుంది. అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు చక్కగా లీగల్ సిస్టమ్ని అర్థం చేసుకుని నీట్గా పాటిస్తే కనుక, చట్టాలను అర్థం చేసుకుని ఆటోమేటిక్గా అన్నీ సమసిపోతాయి కదా. దాదాపు 67% కేసులు ఈ కోర్టులో పెద్ద కోర్టులో పెండింగ్లో ఉన్నవని, దీనికి సంబంధించి భూ వివాదాలు అని. అండ్ దాదాపు ఇప్పుడున్న పెండింగ్ కేసులో 60% పైన కేసుల్లో ప్రభుత్వమే కక్షిదారు. అంటే ప్రభుత్వం దానిలో పార్టీగా ఉంది. అంటే ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రభుత్వం నడిపిస్తున్న కేసులు కూడా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం కూడా అర్థం చేసుకుని కాంప్లెక్సిటీ తగ్గించడం చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంతోపాటు జ్యుడిషియరీని ఇండియనైజ్ చేయాలి. ఇండియనైజేషన్ ఆఫ్ జ్యుడిషియరీ అంటే మన భాష కానీ లీగల్ కాంప్లెక్సిటీస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ చాలా చట్టాలు ఇవన్నీ కూడా లేదా కోర్టు నడిపించడంలో కూడా వర్నాక్యులర్ లాంగ్వేజెస్కి అంటే ప్రాంతీయ భాషలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం మంచిదని చెప్పి ఆయన చెప్పారు. అదేవిధంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కారం అనేది బాగా పెరిగిపోతుందంట, ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్స్లో. కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది మనకి తగ్గించి ఆ వ్యాజ్యాలు కూడా తగ్గించాలి, కోర్టుకి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీని కాపాడాలి అని చెప్పి. తర్వాత జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రమోట్ చేయాలి, ముఖ్యంగా సుప్రీంకోర్టు హైకోర్టులో ఇన్ఫ్రాస్ట్రక్చర్. తర్వాత డిజిటైజేషన్ ఇనిషియేటివ్స్, డిజిటల్ కోర్టులు ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి, ఇంకొంచెం స్పీడప్ చేయాలని కూడా ఆయన చెప్పారు. ఓవరాల్గా ప్రభుత్వం సహకరిస్తే అతి తొందరగా న్యాయ వ్యవస్థలో ఇంకా కొంత ప్రక్షాళన వస్తుందని, న్యాయ వ్యవస్థ పనితీరు ఇంకా మెరుగుపడుతుందని, దానికి ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ ఇద్దరు కలిసి చేతిలో చేయి వేసి పనిచేయాలని చెప్పి కూడా ఆయన కోరుకున్నారు.